ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. మీరు ఇంకనూ బలహీనులు కాదు. దేవుడు లోకంలోంచి బలహీనులను ఎన్నుకొని వారికి తన బలాన్నిచ్చి వారిని బలవంతులుగా, గొల్యాతులను పడగొట్టే విధముగా, ప్రాకారాలు కూల్చే విధముగా, అనేక శక్తివంతమైన కార్యాలు చేసే విధంగా వారిని బలవంతులుగా దేవుడు మారుస్తున్నారు. ఎవరైతే మిమ్మల్ని మీరు బలహీనులు అనుకుంటున్నారో, నా కుటుంబం నన్ను బలహీనమైన వారిగా చూస్తుంది, నేను బలహీనులను ఏమీ చేయలేను, బలహీనమైన స్థితిలో ఉన్నాను, నా కుటుంబం కావచ్చు, నా స్థితి కావచ్చు, నా ఆర్థిక పరిస్థితి కావచ్చు, చాలా హీనమైన, దిగజారిపోయిన, బలహీనమైనటువంటి అట్టడుగు స్థానంలో మేమున్నాం అని మీరు ఒకటి భావిస్తున్నట్లయితే ఇంకనూ మీరు బలహీనులు కారు అని ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని బలవంతులుగా, బలాఢ్యులుగా, శక్తివంతమైన వ్యక్తులుగా, పరాక్రమశాలుగా మార్చబోతున్నానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలను. ఆమెన్. ఈ రోజు నుంచి మీ నోటి మాటలు మారాలి, మీ ఆలోచన విధానం మార్చబడాలి, మీ తలంపు మార్చబడాలి. నేను ఇంకనూ బలహీనుడను కాను అన్నటువంటి మాటను మీరు పలకండి. నేను బలాఢ్యుడను అని మిమ్మల్ని మీరు మాట్లాడుకుంటూ, మీకు మీరు ప్రవచించుకుంటూ ఉండండి. మీరు ఏదైతే పలుకుతారో, మీరు ఏదైతే మీ నోట్లో నుంచి ఏ వాక్కునైతే విడుదల చేస్తారో అదే మీ జీవితంలో నెరవేర్పు జరగబోతుంది. దేవుడు అద్భుతమైన దేవుడు అండి. మన ప్రభు గొప్పవాడు. ఆయన బలహీనుడిగా చూడడు, బలాఢ్యుడిగా చూస్తాడు. దావీదుని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బలహీనుడిగా, ఎన్నిక లేనివాడిగా, తృణీకరింపబడిన వాడిగా, ఏర్పాట్లో లేనివాడిగా ఎంచి అసలు ఇంటిలో లేకోకుండా అరణ్యంలో గొర్రెలు మేపే స్థితిలో దావీదుని ఉంచారు. కానీ దేవుడు చూడండి, బలహీనుల్లో బలాఢ్యుని చూస్తున్నాడు. గిద్యోను కూడా తనను తాను తక్కువ అంచనా వేసుకొని గానుగల చెట్టు కింద గోధుమలు దుల్లగొడుతూ మిద్యానులకు భయపడి దాక్కుని ఉన్నాడు. కానీ ఆ బలహీనుల్లో, ఆ పిరికి వాళ్ళు, దేవుడు పిరికివాడిని చూడట్లేదు, బలహీనుని చూడట్లేదు, బలవంతుని చూస్తున్నారు. మిమ్మల్ని మీరు ఏ విధంగా తలంచుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఏ విధంగా ఆలోచించుకుంటున్నారు, మీరు ఎంత మాత్రము కూడా బలహీనులు కారు. మిమ్మల్ని దేవుడు బలాఢ్యులుగా, శక్తివంతులుగా, పరాక్రమవంతులుగా ప్రభు మిమ్మల్ని చూస్తున్నాడు. మీలో దేవుడు ఒక మహిమను ఉంచాడు, మీలో దేవుడు ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని ఉంచాడు, మీలో ప్రభు ఒక ప్రత్యేకమైన కృపను ఉంచాడు. మీరు బలహీనులు కారు, మీరు బలాఢ్యులు. మీ ద్వారా బలమైన కార్యాలని దేవుడు జరిగించబోతున్నాడు. కళ్ళు మూసుకోండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. లార్డ్ జీసస్, మీకు వందనములు. ఎంతమంది బిడ్డలైతే తమను తాము బలహీనులుగా ఆలోచించుకుంటున్నారో, శక్తిహీనులుగా ఆలోచించుకుంటున్నారో, మా ద్వారా ఏమీ జరగదు, మా ద్వారా ఏ కార్యాలు జరగవు, మేము బలహీనులం, మమ్మల్ని దేవుడు కూడా త్రోసివేశాడు, మనుషుల చేత విసర్జింపబడిన వారమని ఎంతమంది తక్కువ ఆలోచిస్తున్నారో, వారి ఆలోచన విధానం ఇప్పుడే మార్చబడి ప్రవచనాత్మకంగా వారు ఆలోచించుదురుగాక. వారి ఆలోచనలో మీ శక్తి నుంచండి, నీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్పు జరుగునుగాక. లోకంలోని బలహీనులను మీరు ఎన్నుకొని వారిని బలవంతులుగా మార్చి వారి ద్వారా గొప్ప కార్యాలు చేసే దైవమా, గిద్యోను ద్వారా, సంసోను ద్వారా, దావీదు ద్వారా, బారాకు ద్వారా, యెఫ్తా ద్వారా, పేతురు ద్వారా ప్రభు ఎలాంటి బలమైన కార్యాలు జరిగించారో అదే బలమైన కార్యాలు నీ బిడ్డల ద్వారా కూడా జరుగునుగాక. ఇంకను వారు బలహీనులు కారు. వారి విశ్వాసమును అధికము చేయండి, వారిలో ధైర్యం నింపండి, బలమైన కార్యములు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరు ఇంకను బలహీనులు కారు. మీ జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నారు. నాకు ఉద్యోగం రాదు అని అనుకోకండి, గొప్ప ఉద్యోగాన్ని ప్రభు మీకు అనుగ్రహించబోతున్నారు. నేను బలహీనరాలు, నేను పిల్లల్ని కనలేను అనుకోకండి, మీ ద్వారా గొప్ప క్రియలు ప్రభు చేయబోతున్నాడు. పేతురు బలహీనుడే, మాట్లాడితే పడిపోయేవాడు, మాట్లాడితే సందేహించేవాడు. కానీ ఆ బలహీనుల్లో దేవుడు ఒక బలవంతుని చూశాడు. నీలో కూడా ఒక బలమైన వ్యక్తిని దేవుడు పెట్టాడు, ఒక సామర్థ్యతని, శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. సో మీలో ఉన్నటువంటి ఆ బలమైనటువంటి బలాఢ్యుని దేవుడు బయటకు తీసుకురాబోతున్నాడు. ఇకను మీరు బలహీనులు కారు. God bless you. Thank you. Praise the Lord.